ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం హల్దీ ఫంక్షన్ కి లెహంగా జాకెట్ మనం హాఫ్ శారీ టైప్ లో క్రాప్ టాప్ టైప్ లో మంచిగా ఎలా కుట్టాలి అనే దాని గురించి నేను చెప్తాను. అన్నయ్య ఎక్కువ ఖర్చులో అవసరం లేదు, నాకు తక్కువ ఖర్చులో హల్దీ డ్రెస్ అనేది అయిపోవాలి, ఆ ఒక్క రోజుకి నాకు స్పెషల్ లుక్ ఉండాలి, ఖర్చు కూడా తక్కువ ఉండాలి అంటే నేను ఒక చిన్న సజెషన్ చెప్పాను అనమాట. ఆ సజెషన్ ప్రకారం ఆ సిస్టర్ కూడా అలాగే ఫాలో అయ్యారు. నాకు చాలా బాగా అనిపించింది. అదే ఈ రోజు నేను మీకు చెప్తూ కటింగ్ చేస్తూ ఈ యొక్క వీడియోలో కటింగ్ పెడతాను, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ కూడా కావాలి అని చెప్పండి. ఇలా కుడితే మనకి 2000 నుంచి 2500 దాకా మనం బ్లౌజ్కి లెహంగాకి ఒక హాఫ్ శారీకి సరిపడా మొత్తం కూడా మనం ఈ యొక్క ప్యాకేజీకి 2500 దాకా తీసుకోవచ్చు. 2000 to 2500 దాకా. ఇది వచ్చేసి నేను ఏం చేశానంటే శారీ తీసుకోమన్నాను తక్కువలో, 2500 లోపల శారీ తీసుకోండమ్మా. దాంట్లో వచ్చేసి పైట చెంగు బాడీకి పెడతాను. బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి మన అంబ్రిల్లా టైప్లో హ్యాండ్స్కి నేను పెట్టేస్తాను. పైపింగ్ వచ్చేసి ఈ మెరూన్ కానీ సిల్వర్ కానీ గ్రీన్ కానీ వేస్తే బాగుంటుంది అని చెప్పేగానే వెంటనే ఆ సిస్టరు నా మాట విని తెచ్చుకున్నారన్నమాట. ఇవి వచ్చేసి మ్యారేజ్ బ్లౌజులు అండి. ఇంతకుముందు నేను ఆదికి ఒక బ్లౌజ్ కుట్టానమాట. బ్లౌజ్ చాలా బాగా అనిపించింది అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు. కట్ వర్క్ బ్లౌజ్ కుట్టి స్టిచ్ చేసాము. అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు నేను ఇదే కటింగ్తో ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టేసి వెనక యూ షేప్ ముందు కూడా యూ షేప్ పెట్టేసి అంబరిల్లా హ్యాండ్స్ మీకు తెలుసు కదా, అంబరిల్లా హ్యాండ్స్తో కటింగ్ చేస్తాను. వీలైతే ఈ కటింగ్ పక్కనే నేను స్టిచ్చింగ్ పెడతాను. అది కూడా ఎలా, మీరు ఈ వీడియో బాగా చూసిన వాళ్ళు లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ పెట్టాలి. కామెంట్లో అన్నయ్య స్టిచ్చింగ్ కూడా పెట్టండి అని పెట్టే వాళ్ళకి కంపల్సరీ పెడతాను. ఎందుకంటే ఇలా మనం ఎలాగో నేను కుడుతున్నాను, అది మీకు పెట్టడం వల్ల చాలా ఇది ఉంటుందని చెప్పేసి నేను చేస్తున్నాను. ఇది ఎలాగో నేను రేపు ఇచ్చేది కాబట్టి మీరు అడిగితే ఈ రోజు చూసి నేను రేపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో అనేది తీస్తాను. ఓకేనా? ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఆది బ్లౌజ్ తీసుకున్నాం. ఇది మేము స్టిచ్ చేసిందేనండి, చాలా బాగుందని చెప్పేశారు. ఇప్పుడు ఇలాగే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఉక్సులు పట్టి పెట్టేసి ఇలా చూడండి కరెక్ట్గా పెట్టేయాలన్నమాట. ఇంక ఇలా అర్థమవుతుంది కదా, కనబడుతుందా మీకు? నేను గ్రీన్ వేస్తాను చూడండి, దీని పక్కనే గ్రీన్ మంచిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఇది వచ్చేసి డాట్ కోసం, ఇది వచ్చేసి ఖర్చు కోసం అన్నమాట. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసే దగ్గర ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను అనమాట. గుర్తుంచుకోండి, ఇది బ్యాక్ ఓపెన్. ఓకేనా? అయితే ఇది పొడవు, ఇప్పుడు పొడవు చూసుకోవాలి. ఇక ముందు వెనక మనకి పొడవు అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇలా ఒకవేళ ముందు మనం కొంచెం పొడుగు పెట్టాలన్నా కూడా చెస్ట్ భాగం ఎక్కువ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మనం ఒక షేప్ ఇవ్వాలన్నమాట. ఈ అమ్మాయి మరీ బక్కగా లేదు, అలా అని మరీ లావుగా కూడా లేదు, కొంచెం ఖర్చు అనేది నేను యాడ్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు ఈ డ్రాయింగ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఇంకా చూడండి ఇలా వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ముందు యొక్క నెక్ డాట్ ఉంది కదా, ఈ డాట్ కాడ నుంచి ఇక్కడ నుంచి మనం ఇలా కొలుచుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడ దాకా మనం చేసాము అనేది ఒక లెక్క అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంకొక ఇంచు యాడ్ చేసుకోవాలి. ముందు డాట్స్ ఉన్నాయి కాబట్టి అది నేను తర్వాతకైనా మీకు చెప్తాను అది ఎందుకు యాడ్ చేసుకోవాలో. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే నెక్ యొక్క డీప్ చూడాలి. ఈ నెక్ డీప్ ఇది కొంచెం మనం ఇక్కడ 1 ఇంచ్ దాకా కొంచెం ఇలా క్రాస్గా తీసాం కదా, ఇక్కడ నుంచి మనం ఇలా కొలుచుకొని ఇక్కడ పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత 2.5 ఇంచెస్ వెడల్పు పెట్టేసి ఇలా యూ షేప్ తీయాలన్నమాట. తీసి ఇక భుజం మీద కూడా మనం అటువైపు ఇటువైపు ఖర్చు అనేది వదులుకొని చక్కగా ఇలా గీయాలి. గీసేసి చంక కింద భాగానికి కూడా మనం ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకొని స్ట్రైట్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రాయింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందండి. హల్దీ ఫంక్షన్కి వేస్తానన్నమాట ఎక్కువ. ఇది ముందు యూ షేప్ నేను తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు రౌండ్ చేశాను. స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి, ఫ్రంట్స్ కట్ కాబట్టి మనకి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్స్ కట్. ఇలా కొంచెం ఎక్కువగానే పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యూ షేప్లో కరెక్ట్గా దీన్ని ఇలా తిప్పాలి. ఇలా తీసేసి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా తీసేసుకుందాం.
ఇంకా ప్రిన్స్ కట్ అనేది నేను ఇప్పుడు తీయను, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత తీద్దాం. ఓకేనా? ఇక ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒక కాటు, ఇక్కడ 2 ఇంచెస్కి ఒక కాటు పెట్టేద్దాం. పెట్టేసి ఈ డాట్ గుర్తు కోసం ఒక కాటు పెట్టేసి ఇక కటింగ్ అనేది తర్వాత చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఇలా వేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం తక్కువగా కట్ చేసేసి షోల్డర్ దగ్గర ఈ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. చేసేసి మనం బ్యాక్ ఫ్రంట్ తీసాం కాబట్టి కొంచెం బయటికని బ్యాక్ తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత దీనికి కాటు పెట్టేసి దీనికి కూడా కాటు అనేది పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ అంచు పీస్ని మనం స్ట్రైట్గా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసి ఇక్కడ కాటు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ నెక్ పెట్టాలనుకుంటున్నామో ఆ నెక్ పెట్టేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ నెక్, ఇక్కడ డాట్కి గుర్తు పెట్టేసాము. ఇక్కడ మనం పెట్టాల్సింది ఏంటి అంటే రౌండ్ నెక్లోనే యూ షేప్ పెట్టమన్నారు. ఓకేనా? పైన కింద ఖర్చు అనేది వదిలేసుకొని ఇంకా డ్రాయింగ్ వేయకుండానే నేను యూ షేప్ తీస్తున్నాను. చూడండి, నాకంటే తెలుసు, మీరు మాత్రం కొలతలు పెట్టుకొని వేసుకోండి. ఓకేనా? ఇలా అతి తక్కువ ఖర్చులోనే హల్దీ ఫంక్షన్ బ్లౌజ్ అనేది అయిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది అమ్మాయికి కూడా, ఎందుకంటే అది ఒక రోజు తొడిగి పక్కకి వేస్తాం కదన్నా, నాకు స్పెషల్ లుక్ ఉండాలంటే ఇలా కుట్టించుకున్నానా, ఇలా కుట్టించుకొని చెప్పగానే విన్నదనమాట. నాకు వినగానే మంచిగా అనిపించింది, మంచిగా వెంటనే కూడా చేసేసాను అనమాట నేను. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇక డబల్గా ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేసేసి, హ్యాండ్ మనం ఏం చేయాలంటే తక్కువ తీసుకోవాలి, ఒక 4 ఇంచులు అలా పెట్టేసి. ఎందుకంటే ఇది లోన వైపు ఉండేది, బయట వైపుకి అయితే ఉండదు ఇది. ఓకేనా? ఇంక ఇలా అంటే 5 ఇంచులు పెట్టాలి. 5 ఇంచులు పెట్టేసి ఇలా తీసేది. మనకి రిఫిల్ అంటే అంబరిల్లా హ్యాండ్స్ కాబట్టి ఓన్లీ లోన లైనింగ్కి నేను అలా తీసేసానండి. ఇక్కడ ఇలా కట్ చేసి బ్యాక్ ఫ్రంట్ అనేది తర్వాతకి తీయచ్చు. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్లు అనేది కట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇది బాడీ పార్ట్ అన్నమాట. చూడండి, ఇది రేపు నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది పెడతాను, దానికి మీరు కూడా ఒకసారి నాకు రెస్పాన్స్ కావాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా నేను ఇప్పుడు ప్రిన్స్ కట్ చేయాలి కదా, మీ ముందే కట్ చేసేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పాయింట్ దాకా, అంటే పైనుంచి 10 ఇంచులు కొలుస్తాం కదా ఆది బ్లౌజ్ తీసుకునేటప్పుడే, పాయింట్ దాకా ఆ గుర్తు అనేది పెట్టుకొని స్ట్రైట్గా ఇలా కట్ చేసి ఇక్కడ నుంచి పాయింట్ కాడ నుంచి చంక భాగంలోకి ఇలా కలపాలి. కలిపేసిన తర్వాత కొద్దిగా చంక భాగం ఇలా తీసేసి కొద్దిగా ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకుంటే ఏ టెన్షన్ లేకుండా చక్కగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా చూడండి, ఫ్రంట్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బ్లౌజ్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఈ బ్లౌజ్ని ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి ఈ యొక్క ముందు పార్ట్ని పెద్ద బార్డర్కి వెళ్ళి, వెనక పార్ట్ని పెద్ద బార్డర్కి వెళ్ళి తీస్తున్నాను. బార్డర్ వచ్చేటట్టుగా తీసుకుంటే మనకి చాలా చక్కగా మనకి బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఇక చూడండి, ఈ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ వైపుకి నేను ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇలా తీసేస్తే మనకి ఇది వచ్చేసి వెనక పార్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను. ఇప్పుడు ఇటువైపు ఏం చేయాలి అంటే ఫ్రంట్ తీసుకోవాలి మనం. ఇది పళ్ళు కదా, 2 సేమ్ ఉండాలి, 2 కూడా మనకి సేమ్ వచ్చేటట్టు ఉండాలి. అంచులు కూడా ఉంటే అందంగా ఉంటుంది అనమాట. ఎలాగ మనం హ్యాండ్స్కి మనం అంబరిల్లా వేస్తున్నాం కాబట్టి చక్కగా మనం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసినాం కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆ హ్యాండ్స్కి సంబంధించినవి తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు దీంట్లో ఇంకా అంబరిల్లా అనేది మనం తీసుకోవాలి. ఎక్కడ దాకా మనకి ఇప్పుడు ఈ అంచు ఉంది కదా, ఈ 2 అంచులు ప్లెయిన్ క్లాతే తీయమన్నారు అనమాట. అంటే ఈ బొట్లు ఉంది చూడండి, ఇంతవరకు మనం హ్యాండ్ అనేది తీయాలి. ఇంకో ఇలా 4 మడతలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే అంబరిల్లాని చూడండి ఇలా వేసి ఇప్పుడు దీన్ని ఈ అంచు మొత్తాన్ని కూడా ఇలా దాటనివ్వండి. దాటనిచ్చిన తర్వాత ఈ మూలకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 4 మడతలు పెట్టేశాను కదా,
ఈ మూలని ఈ మూలకి ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఒకటే హ్యాండ్ వస్తుంది మనకి చాలు. కాకపోతే ఏంటి అంటే చాలా స్టెప్స్